హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ద అవర్ నో వ్లాగ్ గైస్. మిట్ట బజారం అయితే చూడండి, ఒకటైతే చక్కువ అంటుందంట. ఇప్పుడే ఈవెంట్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసిన. చూసిరుగా నిన్న మొన్న మంచిగా పిల్లలతో ఎంజాయ్ క్రేజ్కి ఛాలెంజ్ చేసినాం. అమ్మా ఇవాళ అయితే పిల్లలు లేరు, ఊరికైతే వెళ్ళిపోయారు అమ్మమ్మ వాళ్ళ ఇంటికంట. ఇద్దరున్నారు, ఇవాళతో కొత్త వీడియో తీస్తున్నా. ఇవాళ అయితే జర్రే తీస్తున్నాం, మంచిగా ఫుల్ ఆకలి అవుతుంది. ఇక మా వాళ్ళు అయితే ఊరికి వెళ్ళారు, అందుకే మేమే మాట చేస్తున్నాం. ఇక జేరేసి వేసుకొని మంచిగా కొంచెం కమ్మకమ్మ కడుపుండేది ఓకేనా. వీడియో దగ్గర కేజీ ఉంటే చూసిండి, మన స్టైల్ చేస్తున్నా. చేలో గాయస్ మనడైతే ఉల్లిగడ్డలు కోసిండు ఇప్పుడే. అయిపోయిందారా? చలో ఇక జే రైస్ కాబట్టి కాలుతుందరు రైస్ అయితే పెట్టేసిన. చలో ఇక అన్నం అయినాక మంచిగా కావాల్సిన జీరా అన్నీ మాల్ మసాలా అన్నీ రెడీ పెట్టుకొని సీదా మన తెలుసు కదా కంచు టేస్ట్ తీస్తా ఓకేనా. చలో గైస్ ఇక మంచిగా ఫ్రెష్గా వేసుకున్నా. చలో ముందు ఆయిల్ వస్తున్నాం ఫ్రెండ్స్. నోడి మొత్తం జెన్యున్గా పీస్ చూపి చేస్తున్నా. దగ్గర చూడండి గైస్, తగ్గినంతే నూనె వస్తున్నా. మంచిగా నూనె గరం అయినాక జీరా అయితే కాబట్టి జీలకర్ర పోద్దాం కొంచెం గరంగా ఆయిల్ ఓకేనా. ఇక కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి మొత్తం తీసి పెట్టుకున్నాం గాయస్. చూడండి అన్ని మాల్ మసాలాలు డైరెక్ట్ మీకు ఇలా వేసేది చూపిస్తాం ఓకేనా. నూనె గరంగానే ఓకే గాయస్. చూడండి ఆయిల్ అయితే గరం అయిపోయింది. జీలకర్ర అయితే పోసుకుందాం, జీరా రైస్ కాబట్టి. అబ్బా వాసన దీంతో పాటు దగ్గర దీంతో పాటు పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మన అన్ని దాల్చిన చెక్క, బగారాకు పువ్వు మొత్తం అన్నీ వేసి తీసుకున్నాం. తింటుండ్రు ఓకే గైస్. తర్వాత ప్యాజ్ తీసుకున్నాం, కట్ చేసుకున్నాం. ఉల్లికాయ, అన్నం ఉడికింది కదా గైస్. ఫ్యాన్ కింద పొడి వేస్తుంది, పొడిగా ఫ్యాన్ కింద పెట్టేసినాం. ఓకే గైస్, ఆనియన్స్ కొంచెం ఉడకాలి. ఉడికేసాక మంచిగా కొంచెం స్టీమ్ వేద్దాం ఓకేనా. ఒక 2-3 మినిట్స్ స్టీమ్ వేస్తే మనకు ఆనియన్స్ అనేది మంచిగా మెత్త అయిపోతాయి. అయితే మంచిగా ఉడికినాయి. ఇక తగినంత ఉప్పు అయితే వేసుకుందాం. చలో మిక్స్ చేసుకొని ఫైనల్ టచ్లో రైస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు గైస్, ఆప్షనల్, ఎందుకంటే మన ఇష్టం. జే రైస్ కదా, ఇది నేను వేసినా సరిపోతాయి. చలో అన్నం అయితే పొడి చేస్తున్నాం. మనడు పొడి వేసి వేసేసి మిక్స్ చేసుకుంటే మనకు కావాల్సిన జే రైస్ రెడీ. ఇక రైస్ అయితే వేసుకుంటున్నాం. లోటు చాలు. అంతే ఉంటుంది, కానీ టేస్ట్ వేరే వస్తుంది. అన్నం కొంచెం మెత్తైంది కదా, మంచిగా ఉన్నది. రాసన మాత్రం జీలకర్రగా చూడండి గాయస్, మనకు కావాల్సిన జీరా రెడీ. తిరిగి టేస్ట్ చూపిద్దాం ఓకేనా. చేలో గైస్ ఇక మంచిగా ఫ్యాన్ కింద పెట్టినాం జల్దీ చల్లగాలని. మన ప్లేట్ తినవేయండు. చోటు తిరిగి టేస్ట్ వేసి ఇక మీకు చెప్తా. చేలో డేరా
కాలుతుందిరా బాబు. వాసన అబ్బా. వేసుకోలే గైస్, టేస్ట్ అయితే చూస్తున్నాం. కాలుతుంది రో. జీలకర్ర కొంచెం బాగుంది టేస్ట్, ఎందుకంటే జీరా అంటే జీలకర్ర కష్టంగా ఉండాలి. అబ్బా గరం గరంగా. అబ్బా కరెక్ట్ అయింది అప్పుడు జీలకర్ర ఎగ్జామ్ జరిగింది. మంచిగా అయింది రా పొడి పొడి. కొంచెం తినిడు. అబ్బా కడుపు నిండుతారా బాబు. అందరినీ ముగ్గురు కదా మనం. తిన్నాక మాట్లాడదాం గాయస్. అప్పుడు తిన్నాక మాట్లాడదామని చెప్పి వర్క్ డెకరేషన్ వర్క్ వెళ్ళిపోయినా. ఇంటికి వచ్చేసరికి 10 అవుతుంది. ఇప్పుడు ఎల్ఆర్జీ వర్సెస్ ఎంఐ మ్యాచ్ ఉంది. ఎల్ఆర్జీ 229 కొట్టింది. ముంబై ఆల్రెడీ చేదింగ్ చేస్తుంది. మేబీ ముంబై గెలుస్తుంది, చూద్దాం ఏది గెలుస్తుందో మరి. చలో మరి ఎట్లా అనిపించిందో జీరో కామెంట్ చేయండి. మరిన్ని లాస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.